హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి అరిసెలండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ఈ బియ్యం అండి, రేషన్ బియ్యం అండి. మనకి అరిసెలకి రేషన్ బియ్యం అయితేనే చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అరిసెలు. బియ్యాన్ని 12 గంటల వరకు నానబెట్టుకోవాలండి. ఉదయం నానబెట్టేస్తే ఈవినింగ్ ఒకసారి వాటర్ మారుస్తూ ఉండాలి. 12 గంటలు నానాలి. ఇవి కొంచెం ఆరబెట్టుకొని ఇలా మిల్లు పట్టించుకోవాలండి. తడిపిండి మిల్లు పట్టించిన తర్వాత ఇంటికి వచ్చాక ఇలా మనం జల్లించుకోవాలి పిండిని. చూసారు, ఈ విధంగా మెత్తగా పిండిలా జల్లించుకోవాలి. ఇలా జల్లించేసి కింద వచ్చిన పిండిని ఇలా నొక్కి పెట్టే ఉంచాలండి. మనకి పిండి తడ్డారిపోకుండా ఉంటుంది ఈ విధంగా చేస్తే. చూసారా, ఈ విధంగా జల్లించుకోవాలి పిండిని అంతటిని. ఇలా నూక వస్తుందండి, కంపల్సరీ జల్లెడ పట్టుకోవాలి. పిండి అంతటిని కూడా ఇలా గట్టిగా నొక్కి పెడితే మనకి తడారిపోకుండా ఉంటుంది పాకం పట్టేసరికి. ఈ విధంగా పిండిని నొక్కి పెట్టి పక్కన పెట్టి మనం పాకం పట్టుకుందాం. ఇప్పుడు బెల్లం 1.5 కేజీ వరకు బెల్లం తీసుకున్నానండి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ తీసుకొని ముందుగా మనం బెల్లాన్ని కరగబెట్టుకుందాము. ఈ విధంగా బెల్లం కరగాలండి. చూసారా, ఈ విధంగా ఫస్ట్ బెల్లం కరిగితే మనం బెల్లం పాకం అంతా కూడా వడకట్టుకోవాలండి. ఇలా వేరే గిన్నెలోకి మొత్తంని వడకట్టుకుందాం. ఈ విధంగా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా, ఇసుక అలాంటివి ఏమన్నా ఉన్నా మనకి స్ట్రైనర్లోకి వచ్చేస్తాయండి. పాకం అంతటినీ కూడా ఈ విధంగా చక్కగా వడకట్టేసుకోవాలి. ఈ విధంగా వడకట్టాక ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కలుపుతూ ఉంటే పాకం వచ్చేస్తుంది. పాకం ఎలా చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇలా ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా కొంచెం వేసుకొని చూడాలండి. మనకి ఉండకట్టాలి. చూసారా, ఈ విధంగా గట్టిగా ఉంటుంది. మనకి చేతిలోకి తీసుకున్నాక చెయ్యికి అంటకపోతే చూసారా, ఇలా ఉండాలి వచ్చింది కదండి. మనం ప్లేట్కి వేసి కొట్టినప్పుడు టంగ్ మన సౌండ్ రావాలి. ఈ విధంగా సౌండ్ వస్తే మనకి అరిసెల పాకం వచ్చినట్టే. ఇప్పుడు పాకం వచ్చేసిందండి. యాలకుల పొడి వేసుకుందాం. కొంచెం పంచదార వేసి మిక్సీ పెట్టాను యాలకుల పొడి. నెక్స్ట్ అలాగే నువ్వులు వేసుకుందాం. నువ్వులు కూడా వేసి కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం పిండి వేసుకుందామండి. పిండి వేసుకొని ఇలా 2 మనుషులు ఉంటే బాగుంటుందండి. ఒకళ్ళు పిండి వేసి ఒకళ్ళు ఇలా కలుపుతూ ఉండాలి. మీకు చూపిస్తున్నట్టుగా ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకొని ఇలా పాకం కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి పిండిని. చూసారండి, ఈ విధంగా మనకి పాకం చక్కగా కుదిరితే అరిసెలు సాఫ్ట్గా వస్తాయండి. పాకం చూసారా, పిండి అంతా కలుపుకున్నాక ఇలా ముద్ద రావాలి. ఇలా బౌల్లో తయారైంది. చూసారా, మనకు పాకం వచ్చేసింది కరెక్ట్గా. అన్నీ కూడా సరిపోయినాయండి. ఇప్పుడు పైన నెయ్యి వేసుకుందాం. ఆరిపోకుండా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేద్దామండి. ఈ విధంగా నెయ్యి వేసి అంతటిని కలిపేసుకుందాం. నెక్స్ట్ ఈ సైజ్ బాల్స్ తీసుకొని ఒక కవర్కి నూనె రాసుకొని ఇలా ముద్దల్లా చేసి అరిసెల్లా ఒత్తుకోవటమేనండి. ఈ విధంగా అరిసెల్లా ఒత్తుకొని ఆయిల్ పెట్టుకోవాలి పొయ్యి మీద. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇలా వేసుకోవాలండి. చూసారు, ఈ విధంగా చక్కగా వేసుకుంటే కాల్చుకోవడం అరిసెల్ని చాలా సాఫ్ట్గా ఉంటాయండి. పాకం కుదిరినాయి అంటే, లేదంటే సరిగ్గా రావు అరిసెలు. ఈ విధంగా కాల్చుకొని ఇలా 2 గంటలతో తీసుకొని ఆయిల్ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని అరిసెలన్నీ తీసుకోవటమేనండి. చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేస్తే. ఈ విధంగా మిగతా అరిసెలన్నీ కూడా చేసుకుందామండి. పర్ఫెక్ట్గా వస్తాయి. 2 కేజీల బియ్యానికి 1.5 కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. ఇలా చాలా సాఫ్ట్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈజీగానే. చాలా సింపుల్గా చేయొచ్చండి అరిసెలు. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.